అంతా జల్లు ఉంటుంది. ఒకసారి అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదే దేవుని అనుగ్రహం. అంటే మనసు చల్లగా అయిపోతుంది. ఏమి అంటే దేవుని అనుగ్రహం కలిగింది అంటే భక్తిగా నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత శీఘ్రంగా ఫలితాలు కూడా ఉంటాయి. అట్లా పట్టుకోండి కడ్డీలు. ఓం దశాంగం గుగ్గుళం ధూమోయామి సాక్షాత్ ప్రత్యక్ష ధూప దీపాంతర మధ్య శుద్ధాచమన్యమాంసప్రియమో భూర్భోత్వః తచ్చవిద్రువరేణ్యం భర్గో దేవస్భ్యో నః ప్రచోదయాత్. ఓం సత్యం సత్యేన పరిహ్యం స్వాహ. ఓం లక్ష్మీ హృతనారాయణ స్వామి దేవతాబ్జి నమః. తాత్కాలిక నారీకేళనివేదయామి. నివేదాంతర మధ్యే 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 పాస్తపక్షాం శుద్ధోత్రం భూగి తాంబూలం సమర్పయామి. హిరణ్యగర్భాయ మహాసోమస్పదక్షిణాం సమర్పయామి. తదనంతరం తాత్కాలిక కర్పూర మంగళోత్తర నీరాజనం దర్శయామి. సత్యనారాయణ మహోత్సవ ప్రార్థన చేస్తున్నాం. కళ్యాణాద్భుతగాత్రాయ కాంతార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళోత్తరేంద్రాయ మహిమాత్మనే ప్రవచనో ధ్యాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ కర్పూర మంగళోత్తర నీరాజాంతర మధ్యే శుద్ధాజమన్యమాజమన్యాంతర మధ్యే పుష్పాన్ని సప్య మహార్తి నమస్కారం చేసుకొని రక్షాంధారయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పూర్వ మంగళతం తీసుకోండి. మళ్ళీ పూర్వక్షత నీరాజాంధార. తృతీయోధ్యాయ వ్రతకథా ప్రారంభ. మూడో కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఓ మునిషేశ్వరారా, ఇంకొక కథ చెప్పేది శ్రద్ధగా వినండి అయ్యా. పూర్వము ఉల్ఖాముకుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతి దినము దేవాలయానికి పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనం ఇచ్చి సంతోష పెడుతూ ఉండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము గలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నదీ తీరములో సత్యనారాయణ స్వామతం ఆచరించిరి. ఆ రాజు ఇట్లు వ్రతము చేయుచుండగా సాధు అనే ఒక వైశ్యుడు అనంతమైనటువంటి ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై పోవచ్చు మార్గమున పోవచ్చు రాజు చేయుచున్నట్టు వ్రతాన్ని చూచి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు దగ్గరకు పోయి ఈ విధంగా అడిగాను. ఓ మహారాజా, నీ ఇప్పుడు చేస్తా ఉండేటువంటి వ్రతమేమి? ఈ వ్రతము చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది? దయతో నాకు విషయం అంతా చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ వైశ్యుడు చెప్తాడు, ఓయి, మేము ఇది సంతానం పొందడానికి అంటే పుత్రులు సంతానం పొందేదానికి ఒక సత్యనారాయణ వ్రతం చేస్తానమయ్యా అని చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పాను. ఆ వైశ్యుడు రాజు చెప్పినదంతయు విని, ఓ మహారాజా, నాకును సంతానం లేదయ్యా, కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానం పొందుతాను అని పలికెను. ఆ వైశ్యుడు తన వ్యాపారం అంతా పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్నవాడై సత్యనారాయణ స్వామి వ్రత ప్రభావమును తన భార్య అయినటువంటి లీలావతికి చెప్పి ఆమె వింటుండగా, నాకు సంతానం కలిగితే తప్పకుండా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. ఒక దినమున లీలావతి ధర్మపరాయిని అయి భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసంలో ఒక కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె, అంటే పున్నానికి ముందర చంద్రుడు ఏ విధంగా కళగా అభివృద్ధిగా ఉంటాడో ఆ విధంగా అమ్మాయి కూడా పెద్దదవుతా ఉంది. శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానగుతున్నది. అప్పుడు లీలావతిని చూసి, నాథ, మనకు సంతానం కలిగితే తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా, మనకు సంతానం కలిగింది కనుక వ్రతము చేయండి అని చెప్పారు. చేయండి అని చెప్పాను. అందులో కథడు, అమ్మాయికి వివాహ కాలంలో వ్రతం చేద్దాంలే అంటే అమ్మాయికి పెళ్లి టైంలో చేద్దాంలే సత్యనారాయణ వ్రతం అని అప్పటికే ఆమె సమాధానం చెప్పి వ్యాపారానికి పట్టణంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత కొంతకాలానికి కళావతికి యుక్త వయస్సు అంటే పెండ్లి వయస్సు వచ్చుడు చూసి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి తీసుకుని రమ్ము అని చెప్పి పంపాను. ఆ సాధువుని వైశ్యుడు అట్లు చెప్పగా వెంటనే కాంచన నగరానికి పోయి యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధములా తన కుమార్తెకు తగినవాడు అని అనుకుని ఆ వైశ్య కుమార్తె అయినటువంటి కళావతినిచ్చి మహావైభవేతంగా పెళ్లి చేస్తాడు. ఆ ఆనందంలో ఉండిపోయి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విషయమే మర్చిపోతాడు. అందులో శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై కోపం వస్తుంది. అప్పుడు వ్యాపారంలో
చాలా నేర్పరుడైనటువంటి ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరంలో ఉండేటువంటి రత్నసానుపురము అనే ఊరికి పోయిను. ఆ రత్నసానుపురాన్ని చంద్రకేతు అని మహారాజు పరిపాలిస్తా ఉంటాడు. ఆ సాధువు తన వ్రతము చేయకుండా చూచియు సత్యనారాయణ స్వామి కోపించిన వాడై వాడిని శపిస్తాడు. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగాక అని శపిస్తాడు. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ వర్తకులు ఉండేటువంటి చోటికి చేరుకుంటారు. ఆ రాజభటులు ఆ దొంగలు పట్టుకోవడానికి నలుమూలలా వెతుకుతూ తమ దగ్గరకు వచ్చి చూచి ఆ డబ్బు మూటలను ఆ దొంగలు ఆ వర్తకుల దగ్గర పెట్టి వెళ్ళిపోతారు. రాజభటులు ధనం అక్కడ ఉండి చూచి ఆ వైశ్యులే దొంగలు అని నిశ్చయించి వారిని కట్టి రాజు దగ్గర తీసుకుని పోతారు. భటులు రాజును చూసి, ప్రభు, ధనముతో కూడా దొంగలను పట్టి తీసుకుని వచ్చామయ్యా, విచారించి వీళ్ళకి తగిన శిక్ష వేయండి అని విన్నవిస్తారు. రాజు ఏమీ కూడా విచారింపకుండానే వీరిని తీసుకొని పోయి కారాగృహంలో బంధించమని ఆజ్ఞాపిస్తాడు. భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహంలో బంధిస్తారు. ఎంత ప్రార్థించినను వారి మాట వినువారెవరూ లేకపోయేది. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవ ఎందున్న తన ధనమంతా అధీనం చేసుకునేను. మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన తన వైశ్యుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టముల పాలవుతారు. వారి గృహంలో ఉండేటువంటి ధనమంతా దొంగలు దొంగిలించుకొని పోతారు. మరియు లీలావతికి, అంటే ఆయన భార్య వైశ్యుని భార్య లీలావతికి రోగం వస్తుంది. మనో విచారములు అధికమవుతాయి. తిండితకు తిండి అయినను లేక ఇంటికి తిరిగి భిక్షం ఎత్తుకొని బతుకుతా ఉంటారు. కళావతి కూడా అన్నము లేక ఇల్లు తిరుగుతా ఉంటుంది. ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణి ఇల్లు చేరుకుంటుంది. ఆ రోజు ఆ బ్రాహ్మణి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతా ఉంటే ఆ వ్రతము పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉండి కథ విని స్వామి ప్రసాదం స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకుంటుంది. అప్పుడు తల్లి లీలావతి కళావతి ఈ విధంగా అడుగుతుంది, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటివమ్మా అని అడుగుతుంది. అప్పుడు కళావతి ఈ విధంగా చెప్తుంది, అమ్మా, ఒక బ్రాహ్మణి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతా ఉంటే ఆ వ్రతము పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకొని వచ్చానమ్మా అని చెప్తుంది. అది విని తల్లి అయినటువంటి లీలావతి చాలా సంతోషించి తానును ఈ వ్రతం చేయవలనని తన మనసులో సంకల్పించుకుంటుంది. సంకల్పించుకునే తడవుగానే ఆ వైశ్యుని భార్య లీలావతి బంధువులను మిత్రులను పిలిచి దైవభక్తితో సత్యనారాయణ వ్రతాన్ని చేసి ఈ విధంగా కోరుకుంటుంది, ప్రభు, మా అపరాధాన్ని క్షమించి నా భర్త, నా అల్లుడు సుఖంగా ఇల్లు చేరేటట్లుగా అనుగ్రహించు స్వామి అని కోరుతుంది. లీలావతి సత్యనారాయణ స్వామి చేయడం వలన, అంటే లీలావతి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి చేయడం వలన స్వామి సంతోషపడిపోతాడు. ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, నాయనా, నీవు బంధింపబడి ఉన్నటువంటి ఆ వైశ్యులు ఇద్దరు నిరపరాధులు, వారిని తక్షణమే విడిచిపెట్టేయి, వారి ధనమంతా ఇచ్చివేయి, లేకుండా పోతే నువ్వు నీ రాజ్యమంతా సర్వనాశనమైపోతుందని కలలో కనిపించే సత్యనారాయణ స్వామి అదృశ్యమైపోతాడు. మరునాడు సూర్యోదయం వెంటనే రాజు, మంత్రి, పురోహితులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరూ చెప్పి వెంటనే ఆ వైశ్యులను బంధ విముక్తులను చేసి ఇటుకు తీసుకుని రండని భటులకు ఆజ్ఞాపిస్తాడు. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసుకుని వస్తారు. ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి, రాజు ఇంకా తమకెట్టి శిక్ష విధిస్తాడో, అంటే ఇడిచిపెడతారంటే ఇంకా ఏం శిక్ష వేస్తారో, ఉరి శిక్ష ఏమన్నా వేస్తారేమో అని భయపడతా ఉంటారు. తమకెట్టి శిక్ష విధిస్తారో అని భయభ్రాంతులై ఉంటారు. అప్పుడు మహారాజు చెప్తాడు ఆ వైశ్యులను చూసి, నాయనలారా, మీకు దేవుడు అనుకూలించకపోవడం వల్లనే మీకు ఇట్టి బాధలు కలిగాయి. ఇక మీకు భయము లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని క్షౌరాది అలంకారములు చేసి నూతన వస్త్రాలు ఇచ్చి తాను స్వాధీనం చేసుకున్నటువంటి ధనము కంటే రెట్టింపు ధనం ఇచ్చి సంతోషపెడతాడు. ఆ వైశ్యులిద్దరు రాజుకు అనేక విధములా కొనియాడి అనేక విధములా నమస్కారములు చేసి తమ దారిన పోయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. తృతీయోధ్యాయ దశాంగం గుగ్గులం భోగం మనోహరం అభిలాషాతి రత్వం దశాంగం గుగ్గులం భోగం మనోహరం మహాలక్ష్మీ సత్యనారాయణ దివ్యదోపమా గ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతరం మధ్య శుద్ధ ఆచమన్యవాష్పాయం సమర్పయామి. తాగే నీళ్లు కొంచెం మంచి నీళ్ళు, ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయా?
దీన్ని. ఇవి కూడా చూస్తా ఉన్నారు. నీళ్ళు ఏంటి అవి కూడా కంటిన్యూ చేద్దామని చేస్తాం.